కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మాయమైంది. 24 ఫ్రేమ్స్ ఉద్యోగులపై కేసు నమోదైంది. హార్డ్ డిస్క్ మాయంపై విష్ణు అండ్ టీం ఆరా తీస్తోంది. మంచు విష్ణు హీరోగా కన్నప్ప సినిమా తెరకెక్కింది. కీలక పాత్రలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ నటిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు మూవీ రాబోతోంది. కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మాయమైంది. 24 ఫ్రేమ్స్ ఉద్యోగులపై కేసు నమోదైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ జరుగుతారు. మోహన్, ఎప్పుడు మాయమైందని చెప్తున్నారు? ఇంకా ఎవరైనా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారా? కేసు ఏమని నమోదు చేస్తారు? సతీష్, మంచు విష్ణు హీరోగా అంటే టైటిల్ పాత్రలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ ఇట్లాంటి అంటే భారీ తారాగణంతో మంచు విష్ణు కెరీర్ లో అంటే దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కన్నప్ప ఈ జూన్ 27న రిలీజ్ అవుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా చేశారు. మంచు విష్ణు రెగ్యులర్ గా ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఈ రోజు ఉదయమే డిస్క్ మాయమైన వార్త అయితే బయటకు వచ్చింది. అంటే ఈ ఘటన జరిగి 1 or 2 days అయినట్టుంది. వాళ్ళు చూస్తున్నట్టున్నారు. దీంతో వీళ్ళు కేసు నమోదు చేసినట్టయితే వార్తలు వస్తున్నాయి, కానీ అసలు పూర్తి సమాచారం ఏంటి అనేది వాళ్ళ కన్సర్న్ టీం కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక సమాచారం అయితే మేము పూర్తి వివరాలు మేము వెల్లడిస్తామని వాళ్ళ టీం చెప్తున్నారు. అయితే ఈ డిస్క్ కానీ దొరికితే ఓకే, ఒకవేళ దొరకకపోతే రిలీజ్ డేట్ ఏమవుతుంది అనేది మాత్రం అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే జూన్ 27 అంటే దాదాపు ఇంకొక 3 వారాలు దీనికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్లు ఇవన్నీ పెండింగ్ లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఒక ఫైనల్ చెకప్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్ కానీ రిమైనింగ్ ఈ డిజిటల్ కి అంతా వాడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ డిస్క్ మిస్ అయితే ఏంటి పరిస్థితి? సినిమా మళ్ళా పోస్ట్పోన్ అవుతుందా ఏంటి? అసలు ఈ కేసు ఏ మలుపు